Hi everyone, this is Dr. Lavanya, Reva's Face and Teeth, dentist and cosmetologist. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డైట్ యాక్నీ మీద డైట్ ఎఫెక్ట్ చేస్తుందా, మనం తీసుకునే ఆహారము మొటిమల మీద ప్రభావం చూపుతుందా అనేది ఒకటి మాట్లాడుకుందాం. తప్పకుండా చూపుతుంది. ఎందుకంటే డైట్ అనేది మనకి రెగ్యులర్ డైట్లో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా జంక్ ఫుడ్, ఆయిలీ డైట్ అనేది ఎక్కువగా అవుతుంది. ఈవెన్ లైక్ బటర్స్, ఈ చీజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి యాక్నీ ప్రోన్ అనేది ఎక్కువగా అవుతుంది. యాక్చువల్గా స్కిన్ అనేది బేసిక్గా మనకి ఆయిలీ స్కిన్ అవ్వడం వల్ల ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కంపల్సరీ అది యాక్నీకి సిబంని షూట్అవుట్ చేసి అది మనకి ఇన్ఫెక్ట్ అయ్యి మొటిమలు అయ్యి యాక్నీ లాగా పాపప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డైట్ అనేది మేజర్ పార్ట్. డైట్ అనేది కంపల్సరీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. డైట్ వల్ల యాక్నీ అనేది ప్రోన్ అవ్వడం కూడా ఉంటుంది. ఎందుకు అనంటే ఇదంతా ఇంటర్లింక్డ్ ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది బాడీలో. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం నిద్ర అనేది వస్తూ ఉంటుంది. ఆ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోవడం వల్ల దానివల్ల మనకి స్కిన్లో చేంజెస్ అనేటివి చాలా వస్తాయి. సో ఆ స్కిన్ చేంజెస్లో మేజర్ పార్ట్ వచ్చేసి ఈ యాక్నీ అనేది. యాక్నీ ఏంటి అనంటే మనకి ఇంప్రాపర్ డైట్ సరిగ్గా తీసుకోక, మాల్ న్యూట్రిషన్, సరి అయిన పోషకాహారం తీసుకోకపోయినా, లేదా ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకున్నా, ఆయిలీ డైట్ తీసుకున్నా, అది దానివల్ల బాడీ అనేది ఓవర్ వెయిట్ అయిపోయి అబ్నార్మల్ వెయిట్ గెయినింగ్స్ అయిపోయి దానివల్ల హార్మోనల్ చేంజెస్, దానివల్ల వచ్చే మనం సరిగ్గా నిద్రపోకపోవడము, దానివల్ల వచ్చే మనం ఇంప్రాపర్ డైట్ కావాల్సిన పోషకాలు బాడీకి ఇవ్వకపోవడం వల్ల మనకి యాక్నీ అనేది చాలా ప్రోన్ అవుతుంది. అది మనకి ఇండికేషన్ ఒకటి. దీంతో పాటుగా డీహైడ్రేషన్ ప్లస్ డ్రై స్కిన్ అనేది వస్తుంది. డ్రై స్కిన్ మీద కూడా పింపుల్స్ వస్తాయి, డ్రై పింపుల్స్. సో ఆ పింపుల్స్ కూడా మనకి ఒక ఇండికేషన్. స్కిన్ డ్రై అయిపోయింది, ఆయిలీ స్కిన్ వాళ్ళకే యాక్నీ వస్తాయి, డ్రై స్కిన్ వాళ్ళకి రావు అనేది లేదు. అది సర్టన్ ఏజ్ అబోవ్ 40 years వాళ్ళకి డ్రై పింపుల్స్ వస్తాయి. ఎందుకంటే స్కిన్ డ్రైనెస్ స్టార్ట్ అయిపోతుంది, హార్మోన్స్ అనేటి డిక్రీజ్ స్టార్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్స్, ఫీమేల్ హార్మోన్స్ కానీ మేల్ హార్మోన్స్ కానీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ ఏజ్. అది బయలాజికల్గా మనకి న్యాచురల్గా జరిగే ప్రాసెస్. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకునేది ఏంటి అంటే మనం ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల. ఆ డైట్లో ఏంటి అనంటే వాటర్ ఇంటేక్ అనేది మేజర్ పార్ట్. వాటర్ ఇంటేక్, ప్రోబయోటిక్ డైట్, ఇవన్నీ మనం చేసుకోవడం వల్లనే మనకి ఈజీగా బాడీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. యాజ్ పర్ ఏజ్ కూడా మనం ఏజ్ ప్రకారంగా మన డైట్ చేంజెస్ అనేవి 100% తీసుకోవాలి. ఇంతకుముందు ఏంటి అంటే పాతకాలంలో మనకి ఏజ్ వస్తున్న కొద్దీ ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలి అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండేది పెద్దవాళ్ళతో. ఇప్పుడు ఏంటి అనంటే అందరూ స్ట్రెస్ లైఫ్, వర్కింగ్, ఒక ప్రోటోకాల్ కూడా ఇది ఒక మేజర్ ఇండికేషన్ అవుతుంది, ఇది ఒక ప్రాబ్లం అయిపోతుంది. సో వర్కింగ్ ప్రోటోకాల్స్ ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్స్ కానీ ఈ వేరే అదర్ ప్రొఫెషనల్స్ కూడా అంటే టైం బీయింగ్ బయటి కంట్రీస్ టైమింగ్తోని వర్క్ చేయాల్సి రావడము, దాంతో ఆ డైట్ అనేది మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం కాకుండా ఆ టైమింగ్స్ ప్రకారం చేసేసరికల్లా బాడీ ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది. ఎందుకంటే పడుకోవాల్సిన టైంలో లేసి ఉండాల్సిన టైంలో పడుకోవడం వల్ల బాడీ అనేది ఇరెగ్యులర్ అయిపోయి డైజెస్టివ్ సిస్టమ్ కానీ లోపల ఇంటర్నల్ సిస్టమ్స్ మనకి ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రాపర్గా పనిచేయాల్సిన టైంలో పనిచేయవు. సో దానివల్ల ఏమవుతుంది అనంటే మనకి కావాల్సిన చేంజెస్ అనేటివి తీసుకోవాలి. మనం నైట్ అంతా ఓవర్ నైట్ వర్క్ చేయాలి అన్నప్పుడు దానికి తగ్గట్టుగా లిక్విడ్ డైట్ మెయింటైన్ చేసుకోవాలి. దాంట్లో కూడా ప్రోబయోటిక్ డైట్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. నైట్ వర్కింగ్ అవర్స్ చేసుకునే వాళ్ళకి, మార్నింగ్ అవర్స్ చేసుకునే వాళ్ళకి మనకి సిట్టింగ్ వర్క్స్, స్టాండింగ్ వర్క్, వాకింగ్ వర్క్ ఇలాంటి వాళ్ళ మోడ్ ఆఫ్ వర్కింగ్ మోడ్ని బట్టి
డైట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతో పాటుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాంతో పాటుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి తగ్గట్టుగా డైట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మోర్ ఓవర్గా ఏంటి అంటే ఓవరాల్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మన డైట్లో రోజు కూడా ప్రాపర్ వాటర్ కంటెంట్ ఉండాలి, ప్రోబయాటిక్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. ఇవన్నీ కలిపితేనే మనకి బాడీ అనేది రెగ్యులర్గా దాని పని అది చేసుకుంటుంది. ఆర్గాన్స్ అనేటి రెగ్యులర్గా వర్క్ చేస్తే మనకి స్కిన్ కానీ హెయిర్ కానీ ప్రాబ్లమ్స్ రావు. సో మనం తీసుకోవాల్సింది కంపల్సరీ రోజులో మనకి మినిమం టు మినిమం 4 to 6 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. దీంతో పాటుగా 1 లీటర్ మజ్జిగ అనేది ఎందుకు చెప్తున్నాము, మజ్జిగతో ఏమొస్తుంది అనేది, బటర్ మిల్క్ అనేది వెరీ థిక్ బటర్ మిల్క్ కాకుండా తిన్నగా బాగా లైట్గా చేసుకొని పల్చటి మజ్జిగ తాగారు అని అంటే డైలీ 1 లీటర్ కంపల్సరీ. అది ప్రోబయాటిక్ లాగా పనిచేస్తుంది. సో దాంతో పాటుగా 2 బాయిల్డ్ ఎగ్స్, ఒక 1/2 లీటర్ మిల్క్ అనేది స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటే 100% ప్రోటీను, ఫైబరు, వాటర్ ఇంటేక్, డీటాక్సిఫికేషన్ అనేది జరిగి ప్రాపర్గా ఆర్గాన్స్ పనిచేయడము, యాక్నీ నుంచి మనకి రిలీఫ్ దొరకడం అనేది జరుగుతుంది. క్యూర్ అయిపోతాయి. ఈవెన్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు.